Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే సార్. నమస్కారం ఉషా గారు. అత్తాకోడళ్ళ విషయానికి వచ్చరికి చాలా ఇష్యూస్ అవుతూ ఉంటుంటాయి. Yes. కొన్ని సమస్యలు బయటపడవు, కొన్ని సమస్యలు చాలా బయటపడి అత్త కోడల్ని హింసించిందని, కోడలు అత్తని హింసించిందని ఇలా చాలా మందికి సంబంధించి చట్టరీత్యా చూసుకున్న న్యాయస్థానాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో లా ప్రతి దానికి కూడా ఒక సెక్షన్ అనేది విధిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా పరిష్కారం కూడా దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కేసులు మనం వింటూ ఉన్నాం. కొడుకు నిస్సహాయతలో ఉన్నప్పుడు కోడలు కొంచెం అప్పర్ హ్యాండ్ చూపించి ఏదైతే అత్తకున్న ఆస్తి ఉంటుందో అది ఇల్లు కావచ్చు, ఇంకేదైనా ప్రాపర్టీ కావచ్చు, బతికుండంగానే బయటికి పంపించేసి లాగేసుకోవడము, పేపర్లు తారుమారు చేయడము, తన పేరు మీద రాయించుకోవడము చేస్తూ ఉంటే అత్తకి ఎటువంటి సహాయం చేయొచ్చు అంటాం? లా ఏం చెప్తుంది? న్యాయస్థానం నుంచి మనం చూసుకుంటే దీనికంటే ఒక తీర్పు అనేది ఉంటుంది అంటారా? న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అంటే? ఉషా గారు, మీరు తీసిన టాపిక్ చాలా మంచి టాపిక్ అండి ఉషా గారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. బీయింగ్ ఏ లేడీ మీరు ఈ టాపిక్ తీస్తాము, నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇప్పుడు కోడలందరూ కూడా మంచోళ్ళని కాదు, కోడలందరూ కూడా చెడ్డోళ్ళని చెడ్డవాళ్ళని కాదు. కాదు. అలాగే మరి అత్తలందరూ కూడా మంచోళ్ళని కాదు, అత్తలందరూ కూడా చెడ్డోళ్ళని కాదు. ఇందులో మనం ఒక మంచి అత్త, చెడ్డ కోడలు టాపిక్ తీసుకుందాం. ఈ మంచి అత్తకి ఒక ఇల్లు ఉంది. ఇది ప్రాక్టికల్గా జరిగిన విషయం. మీరు ఇప్పుడు టాపిక్ తీస్తాము, కోఇన్సిడెంటల్లీ నా దగ్గర జరిగిన విషయం. ఓకే. ఒక మంచి అత్త, ఒక చెడ్డ కోడలు. ఈ విషయంలో ఏం జరిగిందంటే కొడుకు నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయాడు. ఓకే. బిజినెస్లో లాస్ అయింది, డిప్రెషన్కి వెళ్ళిపోయాడు కొడుకు. అయితే ఈ కేసులో ఏమైంది అంటే ఈ కోడలు ఈ కొడుకు నిస్సహాయ స్థితి చూసి అత్త ఆస్తి పైన కన్నేసింది. కన్నేస్తమే కాకుండా అత్తని ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వాళ్ళ ఇంట్లో ఉన్నారో కొడుకుని చూస్తానికి వచ్చినప్పుడు అతని గెంటేసి తలపేస్తాం జరిగింది. మదర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సీ హిస్ సన్ అండి. అవును. సో ఈ కేసులో ఏం జరిగింది అంటే ఈమె కోడలు తెలియక చాలా తప్పులు చేసేసింది, దానికి ఖచ్చితంగా అనుభవిస్తుంది. సో ఈ తల్లి కొడుకు పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, పాపం తిన్నాడా లేదా అని ఒక చిన్న బాక్స్ తీసుకొని అందులో కొన్ని ఫ్రూట్స్ పెట్టుకొని తనే కొంచెం వండుకొని కొడుక్కి తినిపిద్దామని వెళ్ళింది. అలాంటి స్థితిలో ఆ బాక్స్ని ఇసిరేసి అందులో ఉన్న ఫుడ్ కింద పడేసి అయ్యో. ఎవరైతే ఆ కొడుకు అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన కొడుకుని చూస్తానికి వెళ్తే ఆ అతని బయటకి తోసేసి తలుపు ముఖం మీద వేస్తాం జరిగింది. ఆ వేసేలోపు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ ఈ కోడలు ఏం స్టార్ట్ చేసిందంటే ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న కొడుకుని ముందే ట్రైన్ చేసి పెట్టింది. ఓహో. ఇప్పుడు మీ అమ్మ వస్తుంది, మనం ఆస్తి అడగాలి, ఒకవేళ నువ్వు అడగకపోతే నీకు దెబ్బలు పడతాయి. ఎందుకంటే ఈ కోడలు ఎవరైతే ఉందో ఈమెకి సహజంగా అందరినీ కొడతాము, తిడతాము అలవాటు. ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో అందరికీ ఈమె మీద బ్యాడ్ ఇంప్రెషనే ఉంది. సో ఈమె కోడల మీద దాదాపు అక్కడ పక్కనున్న స్టూలో ఏదో తీసి ఇస్సిరి కింద కొడతాం జరిగిందంట. చంద్రముఖి సినిమా చూస్తాం కదా మనం. ఓకే, ఒక్క చేత్తోటి ఆ స్టూల్ ఎత్తి ఇట్లా కిందకి ఇస్సిరి పడతాం జరిగిందంట. ఆ స్టూల్ దాంతో ముక్కలుగా ఇరిగిపోయిందంట. అది ఇది చూసిన అత్త బెంబేలు ఎత్తిందంట. అమ్మో, ఈ స్టూల్ కనుక నా నెత్తి మీద వేస్తుంటే నేను ఏమైపోయేదాన్ని అని. పెద్దాడు కదా, భయంతో గజగజలాడిందంట. గజగజలాడి బాధ ఉంటుంది కదా, ఒక పక్కన కొడుకు, ఒక పక్కన రాక్షసి గయ్యాలైన కోడలు. నా కొడుకుని నువ్వు ఏం చేస్తావో అన్న బాధ ఎప్పుడు ఉంటుంది కదా తల్లికి. కొడుకు ఎంత పెద్దవాడైనా తల్లి బతుకున్నంత వరకు తల్లికి ఆ కొడుకే కదా. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు, నవమాసాలు కని పెంచుతుంది కదమ్మా తల్లి. ఓకే, 50 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా, కొడుకు 80 ఏళ్ళు వచ్చినా, ఒకవేళ తల్లి 100 ఏళ్ళు బతుకున్నా కొడుకే కదా. మనం చూస్తాం ముసలోళ్ళ, కానీ ఆ తల్లికి కొడుకేగా 80 ఏళ్ళ వృద్ధుడు కూడా. ఈ విషయంలో 45 ఏళ్ళు అనుకుంటా దాదాపు కొడుకుకి. ఇతను కొంచెం సీనియర్ సిటిజనే, 60-70 ఏళ్ళ వరకు ఉండొచ్చు. ఓకే, సో ఇంట్లో నుంచి తోసేటప్పుడు క్లియర్గా బ్లాక్మెయిల్ చేసి పంపించిందంట. నాకు నీ ఇల్లు కావాలి, నువ్వేం చేస్తావో తెలీదు, నాకు మీ ఇల్లు కావాలి, నేను ఆ ఇంట్లోకి చొరబడుతున్నాను ఇప్పుడు అని చెప్పి మరీ పంపించింది. ఓకే, ఈ తల్లి గిజగిజలాడుతూ నన్ను అప్రోచ్ అవుతాం జరిగింది. యాజ్ ఎ లాయర్ నేను ఆమెకు ఒకటే అభయహస్తం ఇస్తాం జరిగింది. ఏ కోడలు కానీ, అసలు కొడుకు కూడా కానీ, నువ్వు కానీ నీ భర్త కానీ సంపాదించిన ఆస్తిపై వస్తానికి అర్హత లేదు, హక్కు లేదు. ఆమెకు చెప్పింది పెద్దమ్మకి చెప్పింది నేను ఏంటి అంటే, ఆమె చేసిన యాక్టివిటీలన్నీ వేరే సెక్షన్స్ ఉన్నాయి, అది వేద్దాము కేసు. ఫస్ట్ అసలు మీ ఇంటిపైకి వాళ్ళు వస్తానికి అర్హతే లేదు, హక్కే లేదు. ఈ కోడలు అంటదంటే అందులో మా అబ్బాయి, అందులో మా భర్త సంపాదించిన డబ్బు కూడా ఉంది మీరు కట్టిన దాంట్లో అని. అవును, మరి పెళ్లి కాకముందు ఇంట్లో అందరు సంపాదన చేసుకునే కదా కట్టేది.
ఇప్పుడు మరి ఇలా భర్తను చదివించింది కూడా వాళ్ళ అత్తయ్య కదా, మరి ఆ డబ్బే వెనక్కి ఇవ్వాలి కదా, ఈ కోడలు ఇస్తుందా? ఆ డబ్బే లెక్కేసుకుంటే మరి 2 బిల్డింగ్లు కొనియాలి ఈ అత్తకి, కొనిగలుగుతుందా? పిచ్చి మాటలు పిచ్చేసాలి ఆ కోడలని. ఓకే, సో దానివల్ల ఏం జరిగింది అంటే ఈ అత్త పాపం ఏడుస్తూ మా దగ్గరికి అప్రోచ్ అవుతాం జరిగింది. వృద్ధుడైన భర్తతో పాటు వస్తాం జరిగింది. అదే విచిత్రం ఏంటి అంటే ఇదంతా జరిగేటప్పుడు మామగారు కూడా అక్కడే ఉన్నారు. సో మేము ఒకటే చెప్తున్నామండి, ఈ అత్తగారికి ఒకటే చెప్పాను నేను. ఓకే, ఈ కోడలు కానీ మీ కొడుకు కానీ మీరు బతుకున్నంత వరకు మీ ఆస్తిపై వస్తానికి అర్హత లేదు, హక్కు లేదు. ఒకవేళ మీరు వద్దన్న తర్వాత కూడా వచ్చి గేట్ టచ్ చేసిన, అసలు లోపలికి వస్తాం వదిలేసేయండి, గేట్ టచ్ చేసిన ఆమె మీద ట్రెస్పాస్ క్రిమినల్ కేసు బుక్ చేయొచ్చు. సెక్షన్ 441, 442, 443, 444, 445 ఇవన్నీ ట్రెస్పాస్కి సంబంధించిన సెక్షన్స్. క్రిమినల్ కేసెస్ ఇవి, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్, బెయిలబుల్, నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసెస్ వేసేయచ్చు. క్రిమినల్ ట్రెస్పాస్, హౌస్ ట్రెస్పాస్, వర్కింగ్ ట్రెస్పాస్, ఇట్లా ఎన్నో ట్రెస్పాసెస్ ఉంటాయి. ఇప్పుడు వాస్తవంగా ఆలోచించండి, ఆ కోడలికి ఈ ఆస్తికి ఏం సంబంధం లేదు. ఆ ఆస్తి ఈమె భర్త మావయ్య గారి పేరు మీద ఉంది. ఓకే, ఈ అత్తగారికి హక్కు ఉంటుంది దాని మీద, అత్తగారు మామగారి పేరు మీద ఉంది. ఎవరికి ఉంటుంది హక్కు? భార్యకే ఉంటుంది కదా, భార్యకే ఉంటుంది. కోడలికి ఉంటుందా? మరి కోడలు ఎలా నేను ఇంటికి వస్తా అని భయపడిస్తుంది? నువ్వెందుకు భయపడిపోతున్నావు? నువ్వెందుకు గిజుగిజుగిజులాడిపోతున్నావు? చట్టం ఉంది కదా, లాయర్లు ఉన్నారు కదా, పోలీసులు ఉన్నారు కదా, పెద్ద మనుషులు ఉన్నారు కదా, సమాజం ఉంది కదా, ఎందుకు భయపడుతున్నావు నువ్వు అని అడిగాను నేను. అప్పుడు ఆ అత్తగారు చిరునవ్వుతో తిరిగి ఇంటికి వెళ్ళింది. ఇవాళ పొద్దునే మళ్ళీ ఫోన్ చేస్తాం జరిగి, బాబు నీకు దండం పెడతాను, రాత్రి మాకు ప్రశాంతంగా నిద్రపోయాము, ఇన్నాళ్ళు మాకు నిద్ర లేకుండే, ఎప్పుడు వచ్చి మా ఇల్లు అమ్మేస్తుందా, ఎప్పుడు వచ్చి మా ఇంట్లో తిష్టేస్తుందా అని భయం ఉండే, ఇప్పుడు ఆ కోడలు ఆ సందులోకి ఎంటర్ అయినా కూడా మీరు ట్రెస్పాస్ కేసు వేసేయండి బాబు అనేది. అర్థమైంది కదండి. సో ఇలా చాలా మంది ముసలి వాళ్ళకి, అత్తగారికి, లేకపోతే అమ్మగారికి కొడుకులు కూడా కొంతమంది హింస పెట్టి అమ్మే అంటుంటారు కదా, అమ్మేసిన తర్వాత ఏం చేస్తారండి, ఆ డబ్బులు కరెక్ట్గా 10 రోజులు తినేస్తారు. లగ్జరీకి అలవాటు పడిన జీవితాలు ఇవన్నీ. అదే లగ్జరీ తప్పు కాదు అనట్లేదమ్మా ఎవ్వరం మనం. ఆ లగ్జరీకి తగ్గట్టు కష్టపడు, ఎంజాయ్ చేయి. నీ అత్త ఆస్తి, నీ మామ ఆస్తి అమ్మేసి నేను లగ్జరీ చేస్తా అంటే వాళ్ళేమో అది జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు, అది ఎందుకు ఇస్తారు నీ లగ్జరీకి? నీ సుఖాలు కాడ ఎందుకు ఇస్తారు? అది మా ప్రాణాలు పోతున్నాయి అంటారు వీళ్ళుగా. మళ్ళీ బ్లాక్మెయిలింగ్ సెక్షన్స్ కూడా వేయచ్చు. ఓకే, సో అత్తగారులు కానీ, అమ్మగారులు కానీ, అత్తలు కానివ్వండి, అమ్మలు కానివ్వండి, తండ్రులు కానివ్వండి, మామయ్యలు కానివ్వండి, మీ పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఆస్తులు అమ్మమని మీ ఇంట్లో బలవంతంగా ప్రవేశిస్తే ట్రెస్పాస్ కేసు, క్రిమినల్ ట్రెస్పాస్, హౌస్ ట్రెస్పాస్, ఈ కేసెస్ అన్నీ ఉన్నాయి. అవి వేసేసి అసలు బెయిలబుల్ కేసెస్ కూడా లేవు, కొన్ని అందులో నాన్ బెయిలబుల్ కేసెస్ కూడా ఉన్నాయి, లోపల వేసేయచ్చాలి డైరెక్ట్. చాలా మంది పేరెంట్స్ కి ఈ అవగాహన ఉండదు సార్. అభయ అస్త్రం అమ్మ, ఇప్పుడు నేను చెప్పింది అందరి పేరెంట్స్ కి అభయ అస్త్రం నేను చెప్పింది. ట్రూ, ఎగ్జాక్ట్లీ. చాలా మంది పేరెంట్స్ కి అవగాహన ఉండదు వీటి పట్ల. అండ్ దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఒక మాట మాట్లాడుతూ ఉంటారు సార్, సర్వసాధారణంగా మనం ప్రతి ఇళ్ళలో చూసేది ఏంటంటే, ఆ తర్వాత మాకే కదా హక్కు, మీరున్నప్పుడే ఇచ్చేయచ్చు కదా, ఇప్పుడు ఇవ్వకపోతే తర్వాత మేము ఏం చేసుకుంటాము, ఇది మాకే రావాలి, ఇది మాకు చెందాల్సిందే అని మాట్లాడుతుంటారు. లగ్జరీ. అటువంటి వాళ్ళందరికీ మేబీ ఈ ఎపిసోడ్ ఎవరైతే పేరెంట్స్ చూస్తూ ఉంటుంటారో కామ్గా వెళ్ళి భరించలేని అనుకున్నప్పుడు చట్టాన్ని కానీ న్యాయస్థానాన్ని కానీ ఆశ్రయిస్తున్నంత ఉత్తమం ఇంకోటి లేదు. అమ్మా, మీ ఆస్తులు అమ్ముకోకండి. ముసలి వాళ్ళకి అందరికీ, రిటైర్ అయిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీ ఆస్తులు అమ్ముకోండి. ఎప్పుడు అమ్ముకుంటారు? మీ పిల్లలకి అవసరం ఉండి, మీ పిల్లలు మంచి దారిలో ప్రవర్తనలో ఉండి, మీకు రెస్పెక్ట్ ఇచ్చి మిమ్మల్ని చూసుకునే బాధ్యత తీసుకున్న వాళ్ళ గురించి మీరు ఆస్తులు కాదు ఏదైనా అమ్ముకోవచ్చు. మీ మీద ఇలా కుర్చీలు ఎత్తి, సోఫాలు ఎత్తి, తలుపులు వేసి, ముఖాల మీద వేసే వాళ్ళకి మీరు ఆస్తులు అమ్ముకొని మీరు త్యాగాలు చేసే అవసరం లేదు. ఎందుకంటే ఆస్తి అమ్మిన మరుక్షణం ఇప్పుడే మీ మీద, ఇప్పుడు నాకు వచ్చిన క్లయింట్ ఏమీ ఏకముందే యుద్ధాలు చేస్తూ యుద్ధాలు, కరెక్ట్ వర్డ్ వాడారు ఉషా గారు, మీరు యుద్ధాలు చేస్తుంటే ఇప్పుడే ఇలా మీరు అమ్మేసి ఇచ్చేస్తే ఇంకా ఆ తర్వాత మీ బతుకులు ఏమవుతాయి? అవునా కదండి. సో దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి, ముసలి వాళ్ళందరికీ కూడా, పెద్దవాళ్ళందరికీ, ఓకే, దయచేసి ఇలాంటి ఇబ్బందులు మీరు పిల్లలతోటి పడుతూ ఉంటే, అది కొడుకులతో కూడా కొంతమంది పడుతూ ఉంటారు, అల్లులతో పడుతూ ఉంటారు, కోడళ్ళతో పడుతూ ఉంటారు. ఇట్లాంటివి ఇబ్బందులప్పుడు దయచేసి మా దగ్గర రండి, మేము మీకు మంచి సలహాలు ఇస్తాము. ఫస్ట్ వాళ్ళకి నోటీస్ పంపించేద్దాము, నోటీస్తోనే పోతాయి కొన్ని. ఓకే, ఫస్ట్ నోటీస్ పంపించేద్దాము, ఆ తర్వాత మీరు హ్యాపీగా మీ ఇంట్లో మీరు ఉండండి. వీళ్ళకి ఇలా లగ్జరీలు అలవాటే వాళ్ళకి మీరు ఇస్తే ఎంత ఇచ్చినా ఆ తర్వాత మళ్ళీ ఇంకా తర్వాత అమ్ముకోవడానికి కూడా మీకు ఏముండదు, మీరు రోడ్డున పడతారు. సో ఎవరైనా సరే మన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మాకు ఈ ప్రాబ్లం ఉంది, మేము వీటి వల్ల సఫర్ అవుతూ ఉన్నాం, ఒకసారి అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి మనం అపాయింట్మెంట్ కానివ్వండి, ఒక కౌన్సిలింగ్ కానివ్వండి తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు. ఈ అనుకునే వాళ్ళు అనుకోకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి.
మీరు అనుకుంటూనే ఉంటే ఎట్లా? మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. స్క్రీన్ పైన డిస్‌ప్లే నంబర్‌పై కాల్ గాని, వాట్సాప్ గాని, మెసేజ్ ద్వారా గాని మమ్మల్ని రీచ్ అవ్వండి. 24/7 మేము అవైలబుల్ ఉన్నాం.